చక్కగా మంచి దెబ్బ రొట్టె, కొబ్బరి చట్నీ. చక్కగా ఒక విలేజ్ స్టైల్ హోటల్ అనమాట ఇది. లోపల వాల్స్ కూడా మీకు ఈ చుట్టుపక్కల వాల్స్, ఈ లోపల వాల్స్ కూడా చక్కగా సినిమా పోస్టులతో నిండిపోయి ఉంటుంది. అంటే మనకి చిన్నతనంలో ఇట్లాంటి హోటల్స్ చూసుంటాం అన్నమాట. అలాంటి ప్లేసే ఈ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే జస్ట్ 20 రూపాయలకి ఇక్కడ ఒక ప్లేట్ టిఫిన్ అయితే వస్తుంది అనమాట మనకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మరో కోనసీమ వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే అదిరిపోయే దెబ్బ రొట్టె, టేస్టీ చిట్టిగార్లను పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడ అంటే రాజోల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ టిఫిన్ సెంటర్. ఈ టిఫిన్ సెంటర్లో ఈ 2 టిఫిన్స్ అదిరిపోతాయని చాలామంది అయితే నాకు సజెస్ట్ చేశారు. సో ఈరోజు అయితే ఆ టిఫిన్ టేస్ట్ చేయడానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే టిఫిన్స్ని టేస్ట్ చేసి వద్దాం రండి. రాజోల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ హోటల్ ఓనర్ యేసురాజు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఏంటి ఇంత ఫేమస్ కారణం ఏంటనేది. ఏంటండి దెబ్బ రొట్టె కానీ మీ దగ్గర చిట్టుగారులు కానీ చాలా ఫేమస్ అంటారు. అసలు ఏంటి మీ జర్నీ ఏంటి, మీ హోటల్ జర్నీ ఏంటి, ఎంతకాలం చేసి? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి వ్యాపారం ఫస్ట్ నుంచి ఇదేనండి మీరు? ఫస్ట్ నుంచి ఇదండి. ఫస్ట్ నుంచి టిఫిన్ ఫీల్డ్ లో ఉన్నారా? బండి మీద అండి, ఇదే వ్యాపారం. మన దగ్గర దెబ్బ రొట్టు, సిట్టిగారి, మినపజ్జి, పూరి రొట్టు అన్నీ ఉంటాయండి. అదే జనం కూడా క్వాలిటీని బట్టి మనకి కొంచెం ఆదరంతారండి. క్వాలిటీ కూడా మనం అలా ఇస్తామండి. చట్నీలు కూడా కొబ్బరి చట్నీ, దబ్బగా చట్నీ, శనగ చట్నీ, కారపొడి కూడా ఉంటుంది. ఓకే, మన దగ్గర హైలైట్ కారపొడి అండి. దాన్ని బట్టి కూడా జనం కూడా కొంచెం మనల్ని బాగా ఆదరంతారు. కారపొడి కూడా బాగుంటుంది. కారపొడి బాగుంటుంది. ఊకపోయండి ఊకపోయండి ఇంకే కట్లు ఇంకేం వాడండి, ఓన్లీ ఊకపోయి మీద వేస్తాను సరుకు అంత. అందుకే ఒక పొయ్యి మీద ఉన్న సరుకు క్వాలిటీ కూడా ఉంటుందండి. అట్లు మాత్రం దెబ్బ రొట్టె మాత్రం గ్యాస్ మీద వేస్తాండి. అదొకటి, మిగతా టిఫిన్స్ అన్ని ఒక పొయ్యి మీద. ఓకే అండి, ఓకే. ఏ టైమింగ్స్ లో ఉంటుందండి మీ బండి? మనది పొద్దున్న మార్నింగ్ 6 కాడి నుంచి అండి 12 దాకా, మధ్యాహ్నం 12 దాకా టిఫిన్ దొరుకుతుంది అండి. మనది ఒకవేళ ఏ రకాలు ఏమి లేకపోతే దెబ్బ రొట్టె అని కంపల్సరీ ఉంటుంది. దెబ్బ రొట్టె అయితే మాత్రం కంటిన్యూగా ఉంటుంది. వచ్చే జనం కూడా దెబ్బ రొట్టె టైం లేట్ అయినా మన ఒకటి దగ్గర రొట్టె ఉంటుంది అన్న టైంలో వచ్చింది తిని వెళ్తారు. అలా ఏ టైం వచ్చినా వేసిస్తానండి. అంత ఫేమస్ దెబ్బ రొట్టె. దెబ్బ రొట్టె చెరుకు పానకం ఉండదు మీ దగ్గర? చెరుకు పానకం పెట్టలేదండి, అది ఫస్ట్ లో పెట్టాం కానీ కొంచెం తీసుకోలేదని దాన్ని ఆఫ్ చేశారు. మళ్ళీ అది అక్కడి నుంచి తేవాలి, మటుపక్క గోపాలపురం అదే గొల్లటూరుపాలెం దగ్గర నుంచి తేవాలి. మన దగ్గర కారపొడి, శనగ చట్నీ ఉంటే సరిపోద్దండి. చట్నీలతోనే? చట్నీలతో. చిట్టుగారులు ఏంటి? చిట్టుగారులు అంత స్పెషల్ ఏంటి మీ దగ్గర? చిట్టుగారులు అంటే కొంతమంది సాయిపప్పు అవి వేస్తారండి, అవి వేయనండి. ఓన్లీ పప్పే దాన్ని కడిగి ఆడతామండి మేము. పప్పుతో వేస్తానండి, అందుకే ఫేమస్. అందుకండి రెండోది ఏముండదు. ఎంత రేట్లు ఎలాగ ఉన్నాయి మీ హోటల్లో? రేట్లు అయితే 4 గారు 20 అండి. 4 మినపజ్జి 20. 4 మినపజ్జి 20. ఏదైనా 20 రూపాయలు అండి. దెబ్బ రొట్టె మాత్రం ఆపు 20 అండి, ఫుల్ 40. ఫుల్ అయితే దెబ్బ రొట్టె 40. పెద్దగా ఉంది కదా పిండి అది. ఓకే. పూరి కూడా 20 అండి. 2 పూరి వస్తాయండి. ప్లేట్ టిఫిన్ 20 రూపాయలు అంటే వీళ్ళ దగ్గర. దెబ్బ రొట్టె కూడా హాఫ్ తింటే ఎక్కువైపోద్ది మామూలుగా అయితే. కొంతమంది బాగా నచ్చితే ఫుల్ కొడతారు. మనకి ఏవి కొన్న వాళ్ళు అయితే ఫుల్ కొడతారండి. కొంచెం అన్న మన దగ్గర రొట్టె సరిపోద్ది. ఇడ్లీ ఉంటదండి మీ దగ్గర? ఇడ్లీ ఉంటదండి. ఇడ్లీ కూడా 4 ఇడ్లీ 20 అండి. ఓకే. ఇడ్లీ కూడా బాగానే వెళ్తుందండి, బాగుంటదండి ఇడ్లీ కూడా గొల్లగా. రాజులు ఇది ఏరియా అండి? ఇదైతే కాటన్ పార్క్ వస్తుందండి. కాటన్ పార్క్ అంటే అటువైపు కాటన్ పార్క్ ఉంటదండి. కాటన్ పార్క్ అండి. ఓల్డ్ భారత్ బంక్ పక్కన మందండి. ఓల్డ్ భారత్ బంక్ పక్కన మెయిన్ రోడ్డే కదండి? మెయిన్ రోడ్ అండి. తెనాలి రోడ్ అంటారండి దీన్ని. ఏ రోడ్ అండి? తెనాలి రోడ్. తెనాలి రోడ్డా? మనకి మెయిన్ రోడ్ ఇది. అంటే ఇప్పుడు రాజోలు సిటీ ఇటు వెళ్తే మనకి పొదలాడ, జగ్గంపేట ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా పాలకొల్లు, భీమవరం కూడా ఈ రోడ్ మీద వెళ్ళచ్చు. అవును, ఇలా చించినాడ బ్రిడ్జ్ ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఇది కానీ బాగుంది, మంచి బ్యూటిఫుల్ ఏరియాలో. మనకి బళ్ళు పార్కింగ్ అవి కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. అవును, చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఎవరు వచ్చి నీట్ గా తినేసి వెళ్తారండి.
కానీ ఒక ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్ అంటే పాతకాలం హోటల్స్ ఉంటాయి కదా అట్లా, అంటే హోటల్లో వాల్ పోస్టర్లు, ఆ ఓక పొయ్యి, ఇదంతా కూడా ఒక మంచి అంబియన్స్లో ఉంది మీ హోటల్. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ యేసరాజు గారు. రాజోల్లో ఉన్న ఈ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అయితే ఒక విలేజ్ వింటేజ్ లుక్లో ఉంటుందన్నమాట. చక్కగా ఒక కాలువ పక్కన పచ్చని ప్రకృతి మధ్యలో ఒక వేప చెట్టు కింద రేకుల షెడ్ ఉంటుంది. ఆ రేకుల షెడ్ లోపల ఈ హోటల్ ఉంటుంది. బయట బండి ఒకటి ఉంటుంది అనమాట. చక్కగా ఒక విలేజ్ స్టైల్ హోటల్ అనమాట ఇది. లోపల వాల్స్ కూడా మీకు ఈ చుట్టుపక్కల వాల్స్, ఈ లోపల వాల్స్ కూడా చక్కగా సినిమా పోస్టులతో నిండిపోయి ఉంటుంది. అంటే మనకి చిన్నతనంలో ఇట్లాంటి హోటల్స్ చూసుంటాం అన్నమాట. అలాంటి ప్లేసే ఈ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను, ఈ దెబ్బ రొట్టె అంటే కొంచెం రొట్టెలాగా ఉంది కానీ మరి కొంచెం ఈ దెబ్బ రొట్టె అట్లాగే ఈ చిట్టి గారె ఇవి బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇవి కాకుండా ఉల్లి బజ్జీ ఉంటుంది, పూరి ఉంటుంది, అలాగే ఇడ్లీ ఉంటుంది. అంతే, మ్యాక్సిమం ఒక 5 రకాల టిఫిన్స్ వీళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి. వాటిలో ఈ 2 బాగా హైలైట్ అనమాట. చాలామంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఇడ్లీ తిన్నా, పూరి తిన్నా, ఒక దెబ్బ రొట్టె మాత్రం చిన్న ముక్క అయినా తిని వెళ్తున్నారనమాట. అంత బాగా ఫేమస్ ఇది. ముఖ్యంగా వీటికి మెయిన్ స్పెషల్ యాడ్-ఆన్స్ అంటే ఏంటి అంటే చట్నీస్ అనమాట. కొబ్బరి చట్నీని, ఈ అల్లం చట్నీ, కారపొడి, బొంబాయి చట్నీ, 3 రకాల చట్నీలు, ఒక కారపొడి వేసి ఇస్తున్నారు. వీటి టేస్ట్ ఇంకా బాగుండడంతో ఆ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. అందుకే చిన్న బండి అయినా కానీ, చిన్న హోటల్ అయినా కానీ, రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు, అలాగే ఈ రోడ్డు వైపు ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆగుతున్నారు, ఇక్కడ టిఫిన్ తింటున్నారు అనమాట. అందులోనూ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే జస్ట్ 20 రూపాయలకి ఇక్కడ ఒక ప్లేట్ టిఫిన్ అయితే వస్తుందన్నమాట. మనకి దెబ్బ రొట్టె అయినా కూడా ఆఫ్ ఇస్తుంటారు. ఆఫ్ అయితే 20 రూపాయలు, ఫుల్ అయితే 40 రూపాయలు అనమాట. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ 20 రూపాయలు కాస్టే ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఇంకా స్పెషల్ ఏడానండి అంటే ఓకపోయి అనమాట. మ్యాక్సిమం అంటే ఒక్క రొట్టె తప్ప చెట్టుగారి కానీ లేకపోతే మిగతా అన్నీ కూడా ఈ ఊకపోయ్యి మీదే తయారవుతాయి. అందుకే ఆ టేస్ట్ కూడా మనకి వింటేజ్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారు, ఈ రాజోల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ టేస్ట్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తే నేను వచ్చాను. నాకు కూడా అసలు ఫస్ట్ ఆ లుక్కే నచ్చింది అనమాట. ఒక వింటేజ్ విలేజ్ మాస్ వైబ్ అట్లా ఫీల్ అనిపించింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ కూడా ఖాళీ లేకుండానే జనం కంటిన్యూగా వస్తూనే ఉన్నారనమాట. నాకు ఈ వాల్ పోస్టులు అన్నీ చూస్తే మాత్రం చిన్నతనం గుర్తొచ్చేసింది. అంటే చిన్నప్పుడు ప్రతి హోటల్లోనే ఇట్లా వాల్ పోస్టులు అతికించేవారు. అది మాత్రం చాలా 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 బాగా నచ్చింది. సరే, ఇట్లాంటి ప్లేస్లో ఇలాంటి మంచి టేస్టీ టిఫిన్స్ని కనుక మనం తింటే మాత్రం అదిరిపోద్ది. చక్కగా మంచి దెబ్బ రొట్టె, కొబ్బరి చట్నీ, ఆహా, అందరూ చెప్తున్నట్టుగానే చాలా బాగుంది. కారంగా చట్నీ అదిరింది. బా, అల్లం చట్నీ కూడా చాలా బాగుంది. సూపర్. బొంబాయి చట్నీ చూడడానికి కలర్ తక్కువగా ఉందంటున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంది. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. ఈ దెబ్బ రొట్టె, కారపొడి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ట్రై చేద్దాం. హోమ్ మేడ్ కారపొడి. యేసరాజు గారు అయితే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారట ఇక్కడ టిఫిన్ బిజినెస్. ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. బాగుంది. మంచి చక్కగా ఆ చుట్టూ పచ్చని చెట్లు, ప్రవహించే కాలువ, మంచి గ్రీనరీ, ఆ మధ్యలో రేకుల షెడ్లో ఒక పల్లెటూరు హోటల్ ఎదురైంది. ఈ హోటల్ రాజోల్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. తెనాలి రోడ్ అంట. ఓల్డ్ పెట్రోల్ బంక్ ఏదో ఉంది, ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఈ హోటల్ అయితే ఉందన్నమాట. ఇంకా ల్యాండ్ మార్క్ అంటే కాటన్ పార్క్ ఉంటుందట ఆ ఏటుగుట్ట పక్కన. ఆ కాటన్ పార్క్ ఆపోజిట్ రోడ్లోనే ఈ కాలువ పక్కనే ఈ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అయితే ఉంది.
గారె కూడా చిట్టి గారె, సైజు కొంచెం చిన్నగా ఉంది. ప్యూర్ మినపగారెలు, కేవలం మినపపిండి ఫ్లేవర్ మాత్రమే దీంట్లో ఉందన్నమాట. హైలైట్ ఈ రెండు. బాబా మ్యాక్సిమం ఇక్కడ టిఫిన్ రేట్స్ అన్నీ కూడా ప్లేటు టిఫిన్ కేవలం 20 అంటే 20 రూపాయలు అనమాట. 4 గారెస్తారు 20, అలాగే హాఫ్ రొట్టె 20, పూరి 20, ఇడ్లీ 20, ఏదైనా సరే 20 అంటే 20 రూపాయలకే మంచి టేస్టీ టిఫిన్స్, కోనసీమ స్టైల్ టిఫిన్స్ ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 3, యేసురాజు గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి, వీళ్ళు ముగ్గురే ఈ చిన్న టిఫిన్ సెంటర్ని, మంచి టేస్టీ టిఫిన్ సెంటర్ని వాళ్ళైతే నడుపుతున్నారు అనమాట. ఇది ఓవరాల్గా రాజువాల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ టిఫిన్ సెంటర్లో అదిరిపోయే దెబ్బ రొట్టె, టేస్టీ చిట్టి గారెల కథ. ఇలాంటి మంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.